ఎప్పుడైతే అలా పరమాత్మ ఆ దేవకీదేవి గర్భంలో పుట్టాడో, పుట్టగానే దేవకీదేవి వసుదేవుడు ఇద్దరు కూడా మొత్తం ఎటు చూసినా చీకటిగానే ఉన్నది. అర్ధరాత్రి సమయం అవుతూ ఉన్నది. ఆ సమయంలో యోగమాయ మధురా నగరాన్ని మొత్తము కమ్మేసింది. అలా యోగమాయ ఎప్పుడైతే కమ్మేసిందో, ఇప్పుడు ఎవరిద్దరు మాత్రమే ఉన్నారు? దేవకీదేవి వసుదేవులు ఇద్దరే, వాళ్ళిద్దరే తెలివితో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ నిద్రలోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎందుకు యోగమాయ ఆవహించలేదు? కృష్ణుడు తన లీల చూపించబోతూ ఉన్నాడు పుట్టగానే. ఎప్పుడైతే దేవకీదేవి వసుదేవుడి యొక్క గర్భంలో పరమాత్మ పుట్టాడో, పుట్టగానే శంఖ చక్ర గదా పద్మధరుడై, ఆ పరమాత్మ శంఖ చక్ర గదా పద్మధరుడై ఒక్కసారి దర్శనమిచ్చాక అలా పరమాత్మను చూస్తూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారట. చిన్ని శిశువు తామరలే కుల వంటి కరులతో, నాలుగు భుజములతో, శంఖ చక్ర గదా పద్మములతో, శ్రీవత్సమన్న మత్సతోను, మెరణ కౌస్తుభమణితోను, పీతాంబరము ధరించి నీలమేఘవర్ణము చేత దర్శనమిచ్చే, నీలమేఘవర్ణము చేత పరమాత్మ దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చినటువంటి ఆ పిల్లవాడిని చూసి, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడేమి ఇలా దర్శనమిస్తున్నాడేంటి అని వాళ్ళిద్దరు ఇంకా కట్టు పెద్దలు చేసుకుని ఇలా చూస్తూ ఉన్నారట. అనుమానం కలిగిందట. పరమాత్మ ఇన్ని రోజులు నువ్వే నా కడుపులో ఉన్నది, నేను అసలు సమస్త బ్రహ్మాండమును మోసిన నిన్ను, సమస్త బ్రహ్మాండమునే మోస్తున్న నిన్ను నేను నా బొజ్జలో మోసానంటే నమ్మలేకుండా ఉన్నాను. అసలు నువ్వే నా కడుపులో పుట్టింది అని దేవకీదేవి ప్రశ్నించింది. ప్రశ్నించగానే పరమాత్మ, ఇదిగో ఈ అనుమానం మీకు కలుగుతుందనే నేను చతుర్భుజముల చేత విష్ణువుగా మీకు దర్శనమిచ్చాను. దేవకీ వసుదేవులారా, ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒకనాడు మీరిరువురు, ఒకనాడు దేవకీ వసుదేవులిద్దరితో పరమాత్మ చెప్తూ ఉన్నారు, మీ ఇద్దరు స్వయంభూ మన్వంతరంలో పురుషి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి మీ ఇద్దరు, సుతవుడు అన్న పేరుతో ఈ వసుదేవుడు, పుష్టి అన్నటువంటి పేరుతో ఈ దేవకీదేవి, మీ ఇద్దరు స్వయంభూ మనులో మీ ఇద్దరు నన్ను బాగా వేడుకున్నారు. ఎప్పుడైతే వేడుకున్నారో, ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు తపస్సు చేశారో తెలుసా? 12,000 దివ్య సంవత్సరములు. 12,000 దివ్య సంవత్సరాలు మీ ఇద్దరు తపస్సు చేశారు. ఆ తపస్సు కారణం చేత నేను మీకు ప్రత్యక్షం అవ్వగా మీ ఇద్దరు కోరుకున్నారు. ఏం కోరుకున్నారో తెలుసా? స్వామి, నీలాంటి కొడుకు మాకు కావలే అని కోరుకున్నారు. ఒక్కసారి కాదు, 3 సార్లు కావలే అని కోరుకున్నారు. అందుకనే ఆ జన్మలో పుష్టి అన్న పేరుతో ఉన్నావు కాబట్టి అప్పుడు నేను నీకు నీ కడుపున ఒకసారి పుట్టాను. అందరూ నన్ను పుష్టి గర్భకుడు అని పిలిచారు. తర్వాత జన్మయందు మీ ఇద్దరు కశ్యప ప్రజాపతి అతిథిగా మీరిద్దరూ పుడితే మీ ఇద్దరి కడుపున మానుడిగా జన్మించింది. అది 2వ అవకాశం. ఇప్పుడు 3వ సారి మీ ఇద్దరు దేవకీ వసుదేవుడిగా పుడితే, ఇదిగో మీ ఇద్దరి కడుపున కృష్ణుడిగా నేను పుట్టాను అని చెప్పాట పరమాత్మ. మరి నేను మామూలుగా పిల్లవాడిగానే పుట్టి మీకు ఇచ్చిన వరం 3 సార్లు తీరింది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి నేను ఇదిగో ఇలా శంఖ చక్రముల చేత మీకు దర్శనం ఇచ్చాను అని దేవకీ వసుదేవుడి దగ్గరికి చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడు పరమాత్మ, ఆమె వెంటనే కేరు అని ఏడుస్తూ చిన్ని పిల్లవాడిగా మారిపోయాడు. ఆ చెరసాలంతా కృష్ణ పరమాత్మ యొక్క ఆ చిన్ని పిల్లవాడి ఏడుపు చేత నిండిపోయింది. పరమాత్మ అలా ఏడుస్తూ ఉంటే దేవకీదేవి మాత్రం మధ్యలో వెళ్ళిపోయింది. దేవకీదేవి మధ్యలో వెళ్ళిపోయింది.
ఈ చెరసాల నుండి తీసుకువెళ్ళవయ్యా అన్నట్టుగా ఎక్కడికి తీసుకువెళ్ళాలో పరమాత్మయ్య మార్గం చూపిస్తూ ఉన్నాడు. అనగానే వసుదేవుడు తనకు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ చిన్ని పిల్లవాడిని ఇందాక మన ఆగమన్న తీసుకొచ్చినట్టు బుట్టలో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆ పరమాత్మను తీసుకొని చెరసాల నుండి బయటపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే చెరసాల నుండి బయటకు వెళ్తూ ఉన్నాడో అప్పటి వరకు కాళ్లకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి, అవన్నీ వాటంతగా విచ్చుకున్నాయి. చెరసాల యొక్క తలుపులన్నీ విచ్చుకున్నాయట. ఆ చెరసాల నుంచి వసుదేవుడు వెళుతూ ఉంటే యమునా నది తీరము భీకరమైన వర్షం కురుస్తూ ఉంది, కొండపోతగా వర్షం కురుస్తూ ఉన్నది. యమునా నది ఈ ఒడ్డు ఆ ఒడ్డు పట్టుకొని పారుతూ ఉన్నది. బాగా నీళ్లతో ప్రవాహం జరుగుతూ ఉంటే ఈ వసుదేవుడికి యమునా నదియే దోమనిచ్చిందట. రెండుగా చీలిపోయిందండి యమునా నది. చీలిపోయిన తర్వాత వసుదేవుడు తన బుట్టలో శిశువును పెట్టుకొని ఆ కుండపోత వర్షంలో వెళుతూ ఉంటే నవనాగ సహస్ర బల 9 పడగలున్నటువంటి ఆదిశేషుడు కృష్ణ పరమాత్మ యొక్క శిరస్సు మీద పడగలాగా చేరాడు. ఇప్పుడు పరమాత్మ పుంజి పాదకులన్నీ ఆ బుట్టలో నుండి అటు ఇటు కలుగుతూ ఉన్నాడు. వసుదేవుడికి యోగమాయ పట్టుకునే ఉన్నది, ఏం చేస్తున్నాడో వారికి తెలియడం లేదు. యమునా నది రెండుగా చీలిపోయి దోమనైతే ఇచ్చింది, కానీ యమునా నది కూడా ఆరాటపడుతుందట. పరమాత్మ మళ్ళీ నాకు తెలుగుతావా ఏమిటి అన్నట్టుగా ఆ యమునా నది ఆ బుజ్జి పాదములన్నీ కడుగుతూ ప్రవహిస్తూ ఉన్నది. ఆ పరమాత్మ పాదములను కడిగినటువంటి యమున పరమాత్మ యొక్క నీలమేఘవర్ణము చేత వాడు నల్లగా. అప్పటి నుండి యమునా నది నీళ్లు కూడా నల్లగా మారిపోతాయట. మీరు పోయి చూస్తే చూడవచ్చు, యమునా నది ఎప్పుడైతే స్వచ్ఛముగా ప్రవహిస్తుందో అందులో నీళ్ళని నల్లగా ఉంటాయి, కృష్ణవర్ణంలోనే ఉంటాయి. ఎందుకంటే కృష్ణ పాద స్పర్శను పొందినటువంటి జలములవి ఆనందపడిపోయాయి యమునా నది నీళ్ళని. అలా ఈ వసుదేవుడు ఆ బుద్ధలో పరమాత్మను పెట్టుకొని నందకూలము చేరే నందుని యొక్క ఆ గోకులాన్ని చేరుకున్నారు. అదే సమయంలో రోహిణీ గర్భమున కూడా ఒక శిశువు జన్మించాడు. వాడే బలరాముడు పుట్టాడు. వాడు ఇక్కడ అమ్మవారి చేత గర్భ సంరక్షణ వల్ల పుట్టినటువంటి వాడు, గర్భము నుండి రక్షించబడి పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అన్న పేరు కలిగిందట. వాడు అందరినీ ఆనంద పెట్టేవాడు కాబట్టి ఆనందరాముడు. బాగా బలపరాక్రమము కలిగిన వాడు కాబట్టి బలరాముడు అన్న పేరుతో ప్రసిద్ధి పొందాడు. అటు యశోదమ్మ కూడా ఒక శిశువులకు జన్మనిచ్చింది, ఆడకూతులకు జన్మనిచ్చింది. ఆవిడే యోగమాయ పుట్టిందండి. ఇప్పుడు ఆ అమ్మవారిని తీసుకొని అద్భుతంగా యొక్క కృష్ణ పరమాత్మను తీసుకొని యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు వసుదేవుడు. బుట్టలో ఉన్నటువంటి శిశువును యశోద పొత్తిళ్లలో పడుకోబెట్టాడు. యశోద పొత్తిళ్లలో ఉన్నటువంటి యోగమాయను మళ్ళీ బుట్టలో పెట్టుకొని యథావిధిగా మళ్ళీ అదే మార్గంలో చెరసాలకు చేరుకున్నాడు. ఎంత యోగమాయ పట్టుకున్నది అంటే యశోదమ్మకు తను కన్నటువంటిది ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి పిల్లవాడ అనేటువంటిది కూడా తెలియదు. అంత మత్తులో కలిగి లోకమంతా యోగమాయ ఆవహించింది. ఎప్పుడైతే చెరసాలలో కలిగి అమ్మవారు వచ్చేసిందో ఆ అమ్మవారు ఈ చెరసాలలో కలిగి రాగానే మళ్ళీ యథావిధిగా తలుపులు వాటంతటావే బిగించబడ్డాయట. వసుదేవుడి కాళ్లకు సంఖ్యలు వాటంతటావే బిగించబడగానే ఇప్పుడు ఈ యోగమాయ కేరుమని ఏడవడం మొదలుపెట్టిందట. ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టిందో అందరికీ పట్టినటువంటి యోగమాయ తొలగిపోగానే భక్తులందరూ నిద్రించారు. ఓ దేవకి పిల్లవాడు పుట్టాడు. ఈ మాట కంసుడి వరకు చేరిపోయింది. ఇంకేముందండి, కంసుడు ఇంకా తనను చంపేవాడు పుట్టాడు అని వెంటనే అంతఃపురం నుండి చెరసాల వైపుకు వస్తూ ఉన్నట్ట.
వాడు వస్తూ ఉంటే మృత్యుదేవతయే వస్తుందా అన్నట్టుగా దేవకి వసుదేవులిద్దరూ భయపడిపోతూ ఉన్నారు. అలా భయపడిపోతూ పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ పిల్లను ఇలా పట్టుకొని ఉన్నదట దేవకీదేవి. వెంటనే అక్కడికి వచ్చాడు. వచ్చి దేవకీదేవి పొత్తిళ్లలో ఉన్నటువంటి ఆ పిల్లను రెండు కాళ్ళను పట్టుకున్నాడట కంసుడు. పట్టుకోగానే దేవకీదేవి వెంటనే అన్నా ఇది బాలుడు కాదు, మేనల్లుడు కాదయ్యా, మేనగోడలు అన్నా. ఈ మేనగోడలు చంపితే ఆడపిల్లలు చంపితే నీకు దోషం కలుగుతుందన్నా. కాబట్టి చంపకన్నా అని రెండు కాళ్ళను పట్టుకున్నది దేవకీదేవి. ఎప్పుడైతే రెండు కాళ్ళను పట్టుకున్నదో ఇక వీడికి ఏం సంబంధం లేదు, పైగా నన్ను చంపేటువంటి పిల్లల్ని కంటావా అని రెండు కాళ్ళను పట్టుకున్నాక గాలిలో గిరగిరా 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 తింటూ నేలకు వేసి బలంగా పోయాడు. ఎప్పుడైతే నేలకు వేసి బలంగా పోయాడో రిప్పు అని గాలిలో పలికి ఎగిరిందట ఆ అమ్మవారు. అయ్యిగిరి నందిని నందిక మోదిని విశ్వ వినోదిని నందనుడే గిరివర మోక్షదరాని మధుర భాషిని నందనుడే. అయ్యిగిరి నందిని నందిక మేదిని విశ్వ వినోదిని నందనుడే గిరివర వింధ్య